మీ పేరేంటి? పావని అన్నపూర్ణ. పావని అన్నపూర్ణ. ఎస్. ఓకే, ఏమని పిలుస్తారు ఇంట్లో? పావని అన్న. బావగారు? పావని. ఓ సూపర్. అన్నపూర్ణని ఇంట్లో ఎందుకు పెట్టారు అంటే, సో అందరికి భోజనం పెట్టు అన్నపూర్ణమ్మలా అని. అంతేనా? పెడుతుంటారా? మా మామయ్య గారు కూడా అదే అంటారు, నీది పెద్ద చెయ్యి అని. పెద్ద చెయ్యి అంటే అందరు బయలుదేరండి సాయంత్రం పెద్ద పెద్ద సంచులు పట్టుకొని. తప్పకుండా. ఏం చేస్తాడు బావగారు? మాది హ్యాండ్లూమ్ అండి, మంగళగిరి స్పెషల్ హ్యాండ్లూమ్. సూపర్. మీకు కూడా ఐడియా ఉందా మగ్గం వర్క్? గ్రేట్. నిజంగా ఒక మంచి ప్లేస్ కి వచ్చాం. చేనేత వస్త్రాలు అంటే అంత సాధారణమైనది కాదు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఇక్కడ పానకాల నరసింహస్వామితో పాటు చేనేత వస్త్రాలు కూడా చాలా ఫేమస్. ఒకసారి నరసింహస్వామికి జై. సో చలో పావని మొదలు పెడదాం. సో సాధారణంగా ఇంట్లో ఎలా ఉంటారు బావగారు? ఎప్పుడు ఆయనకి ఎప్పుడైనా కోపం వస్తూ ఉంటుందా? ఎందుకు రాదు. ఎలా కూల్ చేస్తారు మీరు ఆయన కోపాన్ని? తనకు కావాల్సినవి అరేంజ్ చేస్తాను. రీసెంట్ గా ఆయన కోపం వచ్చినప్పుడు ఏం అరేంజ్ చేశారు? ఆయన కొంపదీసి ఏ కత్రినా కైఫ్నో కియారా అద్వానీనో అడిగారు అనుకోండి, హీరోలను కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. లేదు లేదు, తనకి ఆ టైంలో ఏం నీడ్ ఉందో అది ఇచ్చేసి సైలెంట్ అయిపోతే సరిపోద్ది. సో మీకు కోపం వస్తే ఆయన ఎలా కూల్ చేస్తారు? బయటికి వెళ్దాము, రిలాక్స్ అవుదాం అని చెప్పి. ఏం పేరు బావగారి పేరు? బాలాజీ అండి. బాలాజీ బ్రో, మీరు చాలా గ్రేట్. సో కోపం వచ్చినప్పుడు చెల్లి ఎందుకు వచ్చింది, బయట తిప్పుదాం కాసేపు అటు ఇటు. మంగళగిరి ఎంత అంటే అటు విజయవాడ నుంచి ఇటు గుంటూరు, ఇటు మధ్యలో మంగళగిరి చుట్టూ తిప్పేద్దాం అనుకుంటారు అనమాట. చలో మొదలెడదాం, జాగ్రత్తగా వినండి. కుప్పలు కుప్పలుగా బంగారం, తెప్పలు తెప్పలుగా సింగారం, బంగారాన్ని సింగారించుకుంటున్న అంగార గ్రహంలో వింత ఆకారం. ఈ పనుల్లో కనిపించలేదు అన్న. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ జాగ్రత్తగా వినాలి, ఇదే లాస్ట్. మళ్ళీ చెప్పా. ఓకే. కుప్పలు కుప్పలుగా బంగారం, తెప్పలు తెప్పలుగా సింగారం, బంగారాన్ని సింగారించుకుంటున్న అంగార గ్రహంలో వింత ఆకారం. కుప్పల కుప్పల బంగారం, తెప్పల తెప్పల సింగారం, కుప్పల కుప్పల బంగారాన్ని అలంకరించుకుంటున్న అంగారక గ్రహం. అంగార గ్రహమే అలంకరించుకుంటుందండి. పాప చాలా ఇంటెలిజెన్స్. ఓ అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తుందా అంగార గ్రహం? లేదన్నా. వచ్చమ్మా కొంచెం హెల్ప్ చెయ్యి, ఈ నెక్లెస్ ఈ వడ్డాను అని మీరు అలంకరించగానే వెళ్ళిపోతూ ఉంటుందా? ఎలాంటి టైంలో వస్తుంది? క్రియేట్ చేసి. అచ్చా, మీరు అంగార గ్రహం బెస్ట్ ఫ్రెండ్సా? నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ సరిగా చెప్పలేదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకే. ఏంటంటే పాత బట్టలకి స్టీల్ సామాన్లు. రెడీ, కమాన్. పాత బట్టలకి స్టీల్ సామాన్లు అమ్ముతున్న పావని. రెడీ, కమాన్. ఇప్పుడు మంగళగిరి మొత్తం అదిరిపోవాలి. రెడీ, స్టార్ట్. పాత సామాన్ల, పాత బట్టలు తెచ్చేయండి. రెడీ. స్టీల్ సామాన్లు అండి, స్టీల్ సామాన్లు. పాత బట్టలు ఉంటే తెచ్చేసేయండి, దానికి ఇస్తాం స్టీల్ సామాన్లు. అందమైన అలా కాదు, మనం పని చేద్దాం. స్టీల్ సామాన్లమ్మా, స్టీల్ సామాన్లు, కత్రినా కైపు వాడిన డబ్బా. మొదలెట్టు. స్టీల్ సామాన్లు అండి, స్టీల్ సామాన్లు. ఆగు, నువ్వు అలాగ ఆగు. నేను స్టీల్ సామాన్లు అమ్మడంలో నేను తోపు అంటుందిరా. మధ్యలో కూర్చో. అసలు నువ్వు అమ్మేవంటే అసలు మంగళగిరి మొత్తం ఇక్కడే ఉండాలి. రెడీ, కమాన్, స్టార్ట్. ఏం పేరు మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు వేసుకోండి. రండమ్మా రండి, చీల్తామను. రావాలమ్మా రావాలి, పట్టుదల తీసుకోవాలి. అటే అటే అటే, మళ్ళీ సిగ్గుపడకూడదు, మధ్యలో మనకు బేరాలు పోతాయి. దా, కమాన్. చీల్తామను, రావాలి. మీరు పాట తీరు తీసుకురండి, మీకు కొత్త సామాను వస్తాయి. రావాలి. అసలు నా చిన్నప్పుడు కూడా ఇలాగే అమ్మేవారు, సేమ్ వాయిస్. ఆడియన్స్ వన్స్ మోర్ అన్నారు, ఇంకొకసారి వేసుకోరా. రావాలమ్మా రావాలి, చీల్తామను. చాయ్ పల్లి పట్టుకున్న ప్లేటు, రాయి పట్టుకున్న గ్లాసు. రావాలమ్మా రావాలి. సూపర్, థ్యాంక్ యూ. ఏం పేరండి? హరిణి. సో హరిణి గారు ఎన్ని సంవత్సరాలు పెళ్ళై? 20 years. 20 years. ఆల్ రైట్, ఒక్కసారి చెప్తా, మీరు పట్టేయాలంతే. జాగ్రత్తగా వినండి. అతను తురుతి, తొట్టిలో కుడితి, తొట్టలో పెరటి, పక్కింటి అరటి, చేలో చెరుకు, చెట్టెక్కి కొరుకు. అతిలోకి సుందరంట. ఇప్పుడు ఎక్కడింది రావాలి?